హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమ్మినేని తులసి. అండ్ అందరూ బాగున్నారా? నేను బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. అండ్ నేను ఫస్ట్ చేయబోయే రెసిపీ గుడ్డు పులుసు. ఇలా చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడాను చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనియన్స్ తీసుకొని స్లైసెస్ కింద కట్ చేసుకోవాలండి. 2 ఆనియన్స్ నేనైతే తీసుకున్నాను, స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నాక ప్యాన్లోని ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడవ్వాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, ఆవాలకు వేసుకోవాలి, కొంచెం శనగపప్పు, గుడ్లు ఒక సైడ్కి నేను ఉడకపెట్టుకున్నానండి. అందులో కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం అది పచ్చివాసన పోయే వరకు కొంచెం వేపుకోవాలి. అండ్ పచ్చిమిరపకాయలు నేనైతే 4 తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలు తీసుకొని అది కొంచెం ఫ్రై చేయాలి. అది ఫ్రై చేసుకున్న కొంచెం కరివేపాకు, మనం ఇందాక కోసుకునే ఉల్లిపాయల్ని వేసుకోవాలండి. వేసుకొని అది ఫ్రైగా చేసుకోవాలి. అండ్ ఈ రెసిపీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి ఒకసారి. అండ్ మీకు ఇంకేమైనా ఏదైనా వంటకం కావాలన్నా, ఏ రెసిపీ కావాలన్నా కూడాను మీరు కామెంట్ సెక్షన్లోని ఇది కావాలి అని కామెంట్ చేస్తే నేను అది వీడియో చేస్తానండి. వీడియో చేసి నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పటివరకు నన్ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ ఇచ్చినందుకు వెరీ థ్యాంక్ యూ సో మచ్. లైక్స్ ఇచ్చినందుకు కూడా. ఉల్లిపాయలు కొంచెం దగ్గరగా అవుతున్నాయండి. అండ్ మీరు కూడా ఈ వంట ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కూడా పెట్టండి. ఈ ఉల్లిపాయల దగ్గర అవుతున్నాయి కాబట్టి కొంచెం టమాటాలు కూడా కొంచెం స్లైసెస్గా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకున్నాను. దగ్గరగా అయిపోయాయి. సో ఇప్పుడు టమాటాలను కూడా వేసుకోవాలి. టమాటాలను వేసుకొని కలుపుకోవాలి. అండ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను కొంచెం క్షమించండి. ఎందుకంటే ఇది నా ఫస్ట్ వీడియో, రెసిపీ వీడియో. నేను ఇదే ఫస్ట్ టైం చేయడం. అండ్ దీనికి వాయిస్ ఓవర్ అవ్వడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి. నార్మల్ వీడియోస్ ఏవో పెట్టేసేదాన్ని, కానీ ఇదే ఫస్ట్ టైం. అండ్ టమాటా అనేది కొంచెం దగ్గరగా మగ్గాలి అని అంటే కొద్ది పసుపు, ఉప్పు వేసుకుంటే వేరం మగ్గిపోతుంది, దగ్గరగా అయిపోతుంది, అంటే మెత్తగా అయిపోతుంది అన్నమాట. సో నేను ఇది వాయిస్ ఓవర్ ఇచ్చిన వీడియో అండి. ఏమైనా కొంచెం తప్పులు ఉంటే మాత్రం కొంచెం సహించండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా నాకు మిస్టేక్స్ ఇలా ఉన్నాయని చెప్పండి, నేను మార్చుకుంటాను. టమాటా కూడా దగ్గర అవుతుందండి. నేను ఆల్రెడీ సైడ్కి చింతపండు నానబెట్టుకున్నాను కొద్దిగా. కొంతమంది ఏంటంటే టమాటా వేసి అందులో కొద్దిగా వాటర్ వేసి ఎగ్స్ అనేవి వేసేస్తారు. కానీ నేను మాత్రం మాకు కొద్దిగా చింతపండు వేసుకుంటే చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో అందుకని నేను చింతపండు సైడ్కి నానబెట్టుకొని అది కొద్దిగా బాగా పిసికి అందులో వేసుకుంటాను. పుల్ల వేసి చేసుకుంటే ఏ దవని కూడాను చాలా బాగుంటుందండి. కొందరు పుల్లని ఇష్టపట్టుకోరు. కొంతమందికి పుల్ల లేకపోతే ఏ వంటకం కూడా నచ్చదు. నాకైతే మట్టుగా ఏదైనా పుల్ల వేస్తేనే టేస్ట్గా ఉంటుందని నా ఫీలింగ్. సో పుల్ల వేయని వాళ్ళు కూడా ఈ రెసిపీ ఒకసారి చూసి చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మూత పెట్టుకోండి కాసేపు. అండ్ ఉడకబెట్టిన గుడ్లకి తక్కువ సైడ్ ఉంచుకున్నానండి. టమాటా చాలా దగ్గరగా అయిపోయింది. సో ఈ దగ్గరైన టమాటాలో ఆ పుల్ల అనేది
కొంచెం వాటర్ వేసుకొని పిండుకొని ఆ పుల్లంతా పిండుకొని వేసుకోనండి. కొంచెం చికెన్ మసాలా వేసుకున్నాను. అది బాగా కొంచెం మరగాలండి. ఆ చారు అనేది పులుసు అనేది బాగా మరగాలి. మరిగేసి చాలా దగ్గరగా అవ్వాలి. ఏంటంటే ఈ పులుసు కొంచెం మరుగుతుంది కదా, ఈ మరిగిన దాంట్లో గుడ్లు అనేవి వేసుకోవాలండి. నేను ఎగ్స్ అనేవి ఎప్పుడు కూడాను ఫ్రై చేయనండి. ఎలాగైతే ఒలిసానో అలాగే వేసుకుంటాను. అలాగే హెల్తీ కూడా. కొంచెం దగ్గర కావాలండి. అది కొంచెం మరిగిన కొద్దీ కొంచెం దగ్గర అవుతుంది కదా. చూడండి చాలా దగ్గర అవుతుంది. సో దించే ముందు కొంచెం ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. అండ్ రెడీ అండి వేడివేడిగా ఉండే గుడ్డు పులుసు. అండ్ ఇప్పుడు వరకు నా వీడియోస్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే నా తమ్మినేని తులసి అనే దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.